హాయ్ అందరు బాగున్నారండి? మేము బాగున్నాం. ఈరోజు ఏంటి స్పెషల్ మన ఇంట్లో? ఈరోజు స్పెషల్ వంకాయ రోటీ పచ్చడి. రోటీ పచ్చడి. ఆ రోటీ పచ్చడిలోకి ఏమేమి కావాలంటే ముందు వంకాయలు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఎల్లుల్లిపాయలండి, పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకోవాలా, టమాటాలు కడిగి పెట్టుకోవాలా. ఇవి వేరేగా నూనెలో వేయించుకోవాలండి. ఇవి కలిపేసి నూనెలో వేయించేసి రోట్లో వేసి దంచాలి. రోటీ పచ్చడి, వంకాయ రోటీ పచ్చడి. వంకాయ టమాటా పచ్చిమిర్చి రోటీ పచ్చడి. ఓకే. ఇందులోకి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటున్నామండి. నూనెలో వేపుకుంటాం కదా, అందుకని వంకాయ ముక్కలు పెద్దవి, టమాటాలు పెద్ద ముక్కలు, పచ్చిమిరకాయలు 2 ముక్కలే కోసుకోవాలా. అలా నూనెలో వేసుకుంటే చక్కగా వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత రోటి కడిగి తీసుకెళ్ళిపోయి రోట్లో వంకాయ టమాటా రోటి పచ్చడి అండి. వంకాయ టమాటా పచ్చిమిర్చి వేసి రోటి పచ్చడి, ఎల్లుల్లిపాయలు వేసుకొని రోటి పచ్చడి అండి. టమాటా 2 ముక్కలే కోస్తున్నామండి, పెద్ద ముక్కలు. ఈ పచ్చడి మా సైడు గుంటూరుకి వెళ్ళండి, పల్నాటి ఏరియాలో అమ్మగారు చేసేదండి. ఈ పచ్చడి మేము తినేవాళ్ళం. ఆ స్టైల్లో చేస్తున్నాను. స్టవ్ వెలిగించానండి, బాండీ పెడుతున్నానండి. నూనెలో వేపాలండి. మొత్తం నూనెలో వేపేసేసి బాగా ఎర్రగా వేగిన తర్వాత ముందు వంకాయలు వేపుకోవాలండి. వంకాయలు వేసేస్తున్నాను నూనెలో. వంకాయలు పచ్చిమిరకాయలు 2 కలిపి వేయించుకోవాలండి. బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత వేయాలండి. టేస్ట్ వస్తుందండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. ఏమి వేగాల. చిన్నప్పుడు మా నాయనమ్మ కూడా ఇలా వండి పెట్టేది. మా అమ్మమ్మ ఎక్కువ వండి పెట్టేది కదా. మా అమ్మమ్మ చేసేదండి ఇది ఈ రోటి పచ్చడి. ఇది మా అమ్మమ్మ అయితే మీ నాయనమ్మ, మాకు అమ్మమ్మ అయితే మీకు నాయనమ్మ. అలాగే అంతే కదా. ఇద్దరు బయట వాళ్ళు కాదండి, మా మేనత్త మా మామ కూతురు. మూత పెడుతున్నానండి. లైట్ వేయినట్టున్నాయి. లైట్గా వేయండి. వీటితో ఫ్రై కూడా వేస్తావా? టమాటా వేయాలండి, వేరే వేస్తాను. మొత్తం సిసి పెట్టంటే మరి ఇవన్నీ నూరుకుంటానికి అవ్వదు రోట్లో. ఇది సపరేట్గా వేస్తా? సపరేట్గా వేస్తానండి. సపరేట్గా వేపేసి తర్వాత రోటి కడిగి పెట్టుకెళ్తాను. మొత్తం ఇవి కలిపేసి దంచుతాను. అది ఒకసారి ఎత్తే ఏమవుతుంది అంటే ఇది నీరు అయిపోద్ది కదా, అందులో కలిసిపోయి మెదగవు. అసలు యాగవు మెదగవు కూడా. ఓకే, అయిపోయింది. నూనెలో వేపుకోవటం 2 అయిపోయినాయి. రోటి పట్టు తీసుకొని దంచుకోవటమేను, రోటి పచ్చడి వేసుకోవటమేను. చూడండి మంచి కలర్లో కనిపిస్తుంది. అయిపోయిందండి. ఇది కూడా నూనెలో వేపేసాను. అంతా రెడీ అయిపోయింది. నూనెలో వేయించుకొని తెచ్చుకున్నానండి. ఎల్లిపాయలు, పచ్చిమిరకాయలు, వంకాయలు నూరుతున్నానండి. నూరిన తర్వాత మెత్తగా అయిన తర్వాత టమాటాలు వేసుకొని నూరుకోవాలి. ఇది తాలింపు పెట్టుకునేది కాదండి, అన్ని నూనెలో వేయించుకొచ్చేదాన్ని కాబట్టి చూడండి ఎంత బాగుందో. మంచి స్మెల్ వస్తుంది. టమాటాలు కూడా మంచి కలర్ కనిపిస్తున్నాయి. అయిపోయిందండి. మరీ మెత్తగా ఊరుకున్నా బాగోదు. ఇది తీసేసి గిన్నెలో పెట్టుకొని మంచి వాసన వస్తుందండి. టమాటా నూరుకున్నానండి, మంచి కలర్లో కనిపిస్తుంది పచ్చడి. ఇది కలిపేసి నూరి తోడుతానండి, అప్పుడు బాగుంటుంది. వంకాయ టమాటా పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ నూనెలో మొత్తం వేయించేసుకొని తెచ్చుకొని రోట్లో వేసుకొని ఇది రోటీ పచ్చడి అండి. వేస్తున్నాను చూడండి. అది బండ పచ్చడి అంటారు, రోటీ పచ్చడి అంటారు, బండ పచ్చడి అంటారు. ఇది గుంటూరులో రోటీ పచ్చడి అంటారు, విశాఖపట్నం ఇటు సైడ్ బండ పచ్చడి అంటారు. అది ఇదని ఏదన్నా ఒకటే రోటీ బండ పచ్చడి.
ఈ వేసాక మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. పిల్లలకైనా పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, అంత హెల్తీగా ఉంటుంది. మా నాయనమ్మ చేసి మాకు పెట్టేది, మా అమ్మగారు చేసి పెట్టేవాళ్ళు. కానీ చూడండి చాలా స్మెల్ వస్తుంది, మీరు కూడా తయారు చేసుకోండి. మంచి స్మెల్ దీంట్లో కూడా వస్తుంది. తయారు చేసుకుంటే బాగుంటుంది. అన్నంలో తింటానికి చాలా సూపర్. ఇప్పుడు గుంటూరు విజయవాడ సైడ్ అయితే కంపల్సరీ అన్నం రైస్లో తింటారు. ఈ సైడ్ అయితే కొద్దిగా నంచుకుంటారు, కలుపుకుంటారు, కొద్దిగా నంచుకొని ఎక్కువ తింటారు. కానీ గుంటూరు రోటీ పచ్చడి అంటే గుంటూరే, అది పెద్ద ఫేమస్. ఇడ్లీలోకి బాగానే ఉంటుంది. టమాటా ఈ చట్నీ దోశలు వేసుకొని తినొచ్చు, ఇడ్లీలు వేసుకొని తినొచ్చు, వేడి వేడి అన్నం వేసుకొని తినొచ్చు. సూపర్ ఉంటుందండి. ఓకే, తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటండి ఎంత కలర్గా ఎంత మంచి వాసన వస్తుందండి చట్నీ. ఈ మిక్సీలో అయితే మనకి ఆ టేస్ట్ రాదు, కానీ ఈ నూరితే ఈ బండపచ్చ టేస్టే వేరండి, చాలా బాగా వస్తుంది. చాలా బాగా వచ్చింది కలర్ అంతా. అయిపోయిందండి, చూడండి ఎంత కలర్ కనిపిస్తుందో పచ్చడి, రోటీ పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ హెల్ప్ చేయండి మా కొత్త ఛానల్.